క్రిస్టియన్, క్రైస్తవుడు అనే మాట న్యూ టెస్టిమెంట్లో మనకు 3 సార్లు కనిపిస్తుంది. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు, ఫాలోవర్ ఆఫ్ ద క్రైస్ట్. డిసైపుల్, అగైన్ ఎవ్రీ ఫాలోవర్ ఈజ్ నాట్ ఏ డిసైపుల్, బికాస్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద జీసస్ క్రైస్ట్ ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్స్, వీఆర్ నాట్ ఏ డిసైపుల్. If you are following the Christ for his mission and the purpose, then only we are the disciple of the Christ. Christianity or Christianity is a religion. ఈ 2 ఫ్రేజెస్ మనకు బైబిల్లో మీకు ఎక్కడ దొరకవు. క్రిస్టియానిటీ ఈజ్ ఎ రిలీజియన్ అనేది. కానీ యాకోబు 1:27, జేమ్స్ 1:27లో ఒక వచనం ఉంటుంది. నాకు టైం సరిపోదు కాబట్టి మీరు తీయండి రిఫరెన్స్, బట్ ఐ విల్ రీడ్. ఇందులో ఏమని ఉంటుందంటే, జేమ్స్ 1:27, రిలీజియన్ దట్ గాడ్ అవర్ ఫాదర్ యాక్సెప్ట్స్ యాజ్ అ ప్యూర్ అండ్ ఫెయిత్ఫుల్ ఈజ్ దిస్. వాట్ ఈస్ దిస్? టు లుక్ ఆఫ్టర్ ఆర్ఫన్స్, విడోస్ ఇన్ దైర్ డిస్ట్రెస్ అండ్ టు కీప్ ద వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బీయింగ్ పొల్యూటెడ్ బై ద వరల్డ్. తెలుగులో చెప్తాను చూడండి, ఇదే మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదంటే, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకొనిటయునై ఉన్నది.